వల్లరి విరాజమానమూర్ధని. అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. शंकर दादा MBBS, शंकर दादा MBBS. బండింక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏమల్లే వసవు కొడుకో నైజాము సర్కరోడా ఆచీల మిల్చి డోరో నైజాము సర్కరోడా. కవిష్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్, మేము భగవంతుల పేర్లు పెట్టుకోవాలనుకొని ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ హనుమాన్ అండ్ గణపతి దేవ అనమాట. అండ్ సైమల్టేనియస్గా ఏంటంటే మాకు లెగసీ లాగా ఇంట్లో అందరి పేర్లు స్టార్ట్స్ విత్ కే. సో వీ వాంట్ హిమ్ టు బీ విత్ కే యాజ్ కవిష్ కుమార్. అండ్ వాళ్ళ అక్క పేరుని జంబుల్ లెటర్స్ చేస్తే కవిష్ వస్తాడు, ఆశ్విక లెటర్స్ని జంబుల్ చేస్తే కవిష్. సో యువర్ నేమ్ హ్యాస్ సో మచ్ ఇంపార్టెన్స్ కవిష్. Hi, so today I'm going to tell about my brother and how our journey was with our brother so far. బంగారు కొండ సడి చేయకుండా ఎదలోని వెన్న దోచే. కవిష్ ఒకరోజు అందరం ఇంట్లో బిజీగా ఉన్నాము, వాళ్ళ నాన్న కేర్ టేక్ చేస్తున్నారు. నేను అప్పుడే ఎందుకో చిన్న పని మీద కిచెన్లోకి వెళ్ళొచ్చేసరికి కవిష్ వాజ్ మిస్సింగ్ ఇన్ ద హౌస్. ఒక 2 నిమిషాలు ఫ్రీజ్ మూమెంట్. నాకైతే ఇంకా డన్, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లంతా వెతికాము, తీరా చూస్తే ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్ళిపోయి హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ద వాటర్ స్ప్లాష్. కవిష్ ఎంత నాటి అంటే అంత నాటి తయారయ్యాడు, స్టార్టెడ్ క్లైంబింగ్ అండ్ ఆల్. My mom didn't tell me for a few months that she was going to get a baby, and then I felt so happy. So I had a really fun journey with my brother. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత షీ స్ట్రగుల్డ్ ఎ లాట్. రాధిక చాలా స్ట్రగుల్ అయింది. సో ఆపరేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆఫ్టర్ 8 hours డెలివరీ ట్రై చేసి ఆపరేషన్కి వెళ్ళిండు. ఆపరేషన్కి వెళ్ళిన తర్వాత సో ఎమోషనల్. ఫస్ట్ టైం ఒక పుట్టగానే బేబీ నా చేతిలో పెట్టింది. నా పెద్ద పాపకి నాకు ఆ ఛాన్స్ దొరకలేదు, నా చేతిలో పెట్టారు. అండ్ పట్టిన తర్వాత వాళ్ళ మదర్ తోటి పిక్ తీగాను. దట్స్ అ బ్యూటిఫుల్ ఎమోషన్. కవిష్ ఒక మిరాకిల్ బేబీ. ఎలా అంటే లైక్ మాకు ఒక దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకుంటాం మేము. మా మామయ్య చనిపోయాక 1 year తర్వాత కవిష్ పుట్టాడు. సో వి ఫీల్ లిటరల్లీ యాజ్ కవిష్ ఈజ్ మా మామగారు మళ్ళీ మాకు వచ్చారు అని మేము అందరం ఫీల్ అవుతాం. మా నాన్న చనిపోయినప్పుడు నేను మా నాన్న దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఆ ఫీలింగ్ ఇప్పటికీ నాకు ఉంది. అండ్ ఐమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అని కాదు, కుదరలేదు నాకు ఇండియా రావడం కుదరలేదు. అప్పుడు నాకు ఎంత గిల్టీ ఉండదంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్, ప్రాపర్గా బతకలేకపోయాను రియల్గా చెప్పాలంటే. బట్ సూన్ ఆఫ్టర్ గెటింగ్ మై సన్ మా నాన్న వచ్చాడు. బికాజ్ సంవత్సరం అయిపోగానే చెప్పారు మీ నాన్న తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది అని. అండ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ నాకు అబ్బాయే పుడతాడు. జస్ట్ లైక్ నాకు ఫస్ట్ పాప ఎట్లా పుట్టిందని ఫస్ట్ నేను అనుకున్నాను, ఈసారి నాకు అబ్బాయి పుడతాడు, మా నాన్నే వస్తాడు అనుకున్నాను. నాకు అబ్బాయి పుట్టాడు. అండ్ హీ ఈజ్ మై డాడ్. హ్యాపీ బర్త్డే కవిష్, వి లవ్ యూ.